హాయ్ ఫ్రెండ్స్, ఏప్రిల్లో లాక్డౌన్ ఉందా? ఇదేగా మీ డౌటు. నేను వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మీకు క్లారిటీ ఇస్తాను. ఎప్పుడైతే పశ్చిమాసియాలో అంటే ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం మొదలైందో అప్పటి నుంచి రకరకాల పుకార్లు, వదంతులు షికార్లు చేస్తున్నాయి. ఇక మన వాట్సాప్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అయితే ఎర్రగదీసి పుకార్లు షికార్లు చేయిస్తూనే ఉన్నారు. మరి యాక్చువల్గా ఈ లాక్డౌన్ అనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఏప్రిల్లో లాక్డౌన్ అనేది ఎందుకు వచ్చిందో ఒకసారి పరిశీలిస్తే, మొన్న పార్లమెంట్లో మోదీ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, మనం ఒకప్పటి కరోనా లాంటి పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి. అలా కరోనా లాంటి పరిస్థితుల్లో మనం ఎంత ఐక్యంగా నిలబడ్డామో సరిగ్గా అలాగే ఇప్పుడు కూడా సంఘటితంగా ఉండి ఈ పరిస్థితిని ఎదుర్కొందాం అన్నారు. అంతే. ఆయన అన్నది మనలో అలాంటి స్ఫూర్తి, ఐకమత్యం కావాలని ఆయన అడిగాడు తప్ప లాక్డౌన్ పెట్టబోతున్నాం, అప్పటి మెడికల్ ఎమర్జెన్సీ లాంటి ఎమర్జెన్సీ ఇప్పుడు ఉంది అని కానీ ఆయన ఎక్కడ అనలేదు. సో ఎప్పటిలాగే మన వాట్సాప్ యూనివర్సిటీ హడావుడి చేసేసి ఏప్రిల్లో లాక్డౌన్ అని అప్పటి నుంచి ఈవెన్ ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు మన ఇన్స్టాగ్రామ్లో. అట్లా ఉంది మన పరిస్థితి. ఇక రెండో విషయం, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది. అయ్యా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమీ లేదు. ఇది ఎట్లా మొదలైందంటే, ఇప్పుడైతే ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, అంటే మన భారతీయులు దాదాపు 1 కోటి మంది ఉన్నారు ఆ ప్రాంతంలో, పశ్చిమాసియాలో. వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి అని మన భారతీయ నాస్కామ్ వాళ్ళు సూచించారు. ఈ సూచనను మన వాళ్ళు, మన వాట్సాప్ యూనివర్సిటీ పెద్దలు, ప్రముఖులు వక్రీకరించి ఎప్పటిలాగే మన హైదరాబాద్, బెంగళూరులో బ్రహ్మాండంగా ఇక్కడ నుంచి మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి పుకార్లు చేయడం మొదలుపెట్టారు. సో దయచేసి ఇట్లాంటి వదంతులే నమ్మకండి. ఇక పెట్రోల్ ధరలు, పెట్రోల్ అయిపోయిందని చెప్పి బంకుల వెనుక పరిగెడుతున్నారు. అయ్యా, అవసరం లేదు. అవసరం ట్యాక్సులు కూడా తగ్గించి మరీ మనకు పెట్రోల్ తక్కువకే అందించేలాగా, అంటే ధరలు పెరగకుండా చూసుకుంటుంది గవర్నమెంటు. ఆ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మాండంగా 2 నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయి మన దగ్గర. ఎట్లాంటి టెన్షన్ అవసరం లేదు. కాబట్టి ఈ వదంతుల్ని, ఈ వాట్సాప్ యూనివర్సిటీలని నమ్మకండి. ఎటువంటి పరిస్థితులు ఏ విధంగా కూడా చేయి దాటిపోలేదు. మన దేశం సుభిక్షంగా చక్కగా ఉంది. ఆ పాయింట్ మాత్రం అర్థం చేసుకోండి. మీరు పాలిటిక్స్ విత్ బిఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు ఇలాంటి ఫ్యాక్ట్ చెక్ వార్తలు మీకు నేను అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.